కాఫీ చాలా బాగుంది, కానీ మీరు చేసే పనులే బాగాలేదు. కబ్జాలు, మర్డర్లు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు. సూపర్. ఐపీసీలో ఉన్న నేరాలన్నీ చేసేసారు. ఇక ఆపేయండి. ఆపకపోతే నేను ఎవరికైనా చెప్పి చూస్తా, వినకపోతే చంపి చూస్తా. బెదిరిస్తున్నావా? చచా, బెదిరించడం ఎందుకు? చంపుతా. పాపం అసలే నీకు షుగరు. బాడీలో ఏ పార్టీకి దెబ్బ తగిలినా ఆ పార్టీ మాత్రమే పోతుంది, కానీ మెడకి తగిలితే నువ్వే పోతావు. చూడండి ఏసీపీ గారు, ఈ స్పీచ్లన్నీ మీ పోలీస్ అకాడమీలో ఉండే లేత పోలీసు వాళ్ళకి చెప్పండి, నాకు కాదు. అర్థమైందా? నీ బాబుకి షుగరు, నీకు పొగరు. ఎక్కువ ఆలోచించుకో, నాకు బోర్ కొడుతుంది. నువ్వు కొంచెం వెనక్కి కూర్చో. రైట్. కాసిం బాయ్కి రైట్ లెఫ్ట్, స్కెచ్ లేయటం లేపేయటం తానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ నారాయణమూర్తిని భలే చంపేశారే సాక్ష్యాలు లేకుండా. నన్ను చెప్పమంటారా సార్? టైం బాగోపోతే నువ్వే చెప్తావు. ఈ పనులన్నీ మానేస్తే ఉంటారు, లేకపోతే పోతారు. మా లాంటి వాళ్ళు పోతే మీకు పని ఉండదు కదా. అయితే పెద్ద పనే పెట్టావు. పట్టుకోవడం తెలిస్తే చాలా చిన్న పని. నీకు చంపటం ఎలా సరదానో నాకు చెప్పడం అలాగే సరదా. కాకపోతే మీలాగా స్కెచ్లు వేయను, సర్వీస్ రివాల్వర్ వాడను. నా పర్సనల్ గన్కి పని పెడతాను. ఓ పని చేద్దాం సార్, ఎవరి పనులు చేసుకుంటాం. రైట్, యు ఆర్ రాంగ్. టికెట్. అరే గా జీప్ ఖరాబ్ అయి మస్త్ అయింది రా బాయ్. ఈ బస్సుడు ఎంత కులం కుల ఆరాంగుండో తెలుసా? అరే చిచ్చా, రేపు ఒక జబర్దస్త్ ఇస్పాడు పెట్టు, మనం బిగ్గిసండి బస్ కొనుక్కొని ఆరాంగా పోదాం. ఏమంటున్నారా? చల్ మాకా. రైట్. బస్ స్టాప్ లెక్కొచ్చి ఆగినప్పుడు బస్ స్టాప్ లెక్కేటోడు ప్యాసింజర్ రా, రోడ్డు మీద ఎక్కేటోడు రౌడీ రా. తప్ప ఖాళీ సీట్ లో కూర్చునేది రౌడీ కాదురా, సీటు ఖాళీ చేయించి కూర్చునేటోడు రౌడీ రా. ఏంద్రా ఏం చూస్తున్నారా? బస్సులా ముగ్గురికి జగయ్యాలి, ఒకటి కుంటోనికి, ఒకటి ముసలోనికి, నాలాంటి తాగుబోతోనికి. ఎందుకంటే మాకు బ్యాలెన్స్ ఉండాలి. అరే అరే, ఈ సీట్ బాగుందిరా. ఇదే సీట్. మటన్ షాప్ కి మ్యాక్ వచ్చి కూచిపూడి డాన్స్ చేయడం అంటే ఇదే. బస్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు రౌడీ అయితే నీలాంటి రౌడీలతో పెట్టుకో, అంతేగాని ఇలాంటి అమాయకుల మీద నీ ప్రతాపం. నోరు మూసుకుని కూర్చో. మంచితనం ఉండాలి, మరీ ఇంత మంచితనం ఉంటే ఎలా? చేతగాంతనం అంటారు. ఇలా ఉంటే ఈ సిటీలో బతకడం చాలా కష్టం. అవునరా, మనకి బతకడమే కష్టం, చంపడం చాలా ఈజీ కదా. తీసుకోండి, క్లీన్ చేసుకోండి. సూప్లా జరంతా విశ్వాసం తక్కువైంది. ఏంటి? ఉప్పు తక్కువైందని వాడి బాధ. ఇదిగో కలుపుకో. ఎరా, నీళ్లు లేకుండా ముందు అవుతావు, ఉప్పు లేకుండా సూపు తాగలేవా? అరే ఓ, నీళ్లు లేకుండా మందు కొడితే కిక్ వస్తుందివా, ఉప్పు లేకుండా సూపు తాగితే కక్కు వస్తుంది. ఏం చెప్పాడు రా? అదేంటే అందరికి ఇచ్చావు, నాకేది? నువ్వు కిందికి రా, నీకు కావాల్సింది అక్కడ ఇస్తా. చూసారా, నీకు సూప్ అమ్మా, నాకు అన్ని స్పెషల్సే.
పెళ్లి చేసుకుంటే ఉండే లాభం ఇది. రేయ్, ఎంతకాలం ఈ బ్యాచులర్ లైఫ్ రా? నా మాటిని పెళ్లి చేసుకో. చేసుకుని నేను అనలేదే. అనలేదా? అయితే నేను చెప్పలేదు. చాలా ఆపండి రా. ఫ్రీగా చంపడం మాకు అలవాట్లేదురా, అందుకే బ్రతికిపోయావు. అన్న బస్సులో మునిషోలా ఉన్నట్టివి, ఇప్పుడేందన్నా లంకేశ్వరలా ఉన్నావు. అందేసి మళ్ళీ బస్సు ఎక్కుతావరా? బస్సు కాదన్నా, రోడ్డు కూడా ఎక్కనన్నా. అవును గాని అక్కడ ఇవ్వాల్సిన కోటింగ్ ఇక్కడ ప్లాన్ చేసినావంటే గా పోరిము కూడా మంచిగా ఉండదండి. కాదురా, అమ్మాయి బాగుందనే. ఎరా రైట్. అయితే అదే ఏంట ఎంత రాత్రి ఫోను? ప్రాణం పోతున్నట్లు. అంతకంటే ఎక్కువే. పదవి పోయేలా ఉంది. ఏమైంది? నేను ఈ పొజిషన్లో ఉండటానికి, నేను ఎలక్షన్లో గెలవటానికి చేసిన అక్రమాల మీద ఎవడో ఈసీకి ఫిర్యాదు చేశాడు. దాని మీద ఎంక్వైరీ చేసి ఒక ఆఫీసర్ రిపోర్ట్ తయారు చేశాడు. అది కానీ ఢిల్లీ చేరితే నా పదవి పోవటమే కాదు, నేను జీవితాంతం జైల్లో ఉండవలసి వస్తుంది. మ్యాక్సిమం మాట్లాడి సెట్ చెయ్యి, వెనకపోతే వాడిని సెటిల్ చెయ్యి. వాడి చావు మాత్రం మర్డర్లా ఉండదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెటిల్ చేస్తాను. హలో రే, రేపు మినిస్టర్ ఫైల్ ఢిల్లీ వెళ్ళకూడదు. ఎవరు మాట్లాడేది? కాసిం భాయ్. నీకు తెలియదని అనుకోను. సిన్సియారిటీని, సీనియారిటీని జీతం పెరగడానికి, జీవితం పెరగడానికి ఉపయోగించుకోవాలి, కానీ నీలా త్వరగా పైకెళ్ళడానికి కాదు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా మళ్ళీ తప్పు చేసే నీలాంటి వాళ్ళని నిల్చోబెట్టి కాల్చేయాలన్నదే నా పాలసీ. నీకు నిజంగా కాసిం భాయ్ అంటే ఎవడో తెలియదని ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, రైట్ ఇల్లు ఎక్కడ? రైట్ ఇంటి ముందు దిగి రైట్ ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నావా? అదే ఇల్లు. థ్యాంక్ యూ. ఓకే ఓకే. హలో హలో, ఎవరు నువ్వు? ఫోన్లో పిలిచినట్టు అలా పిలుస్తున్నావేంటి? ఎవరు కావాలి నీకు? రైట్ రైట్ కావాలి. ఒక్క నిమిషం ఉండు, పిలుస్తాను. మీరా? ఏంటి ఇలా వచ్చారు? మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. లవ్ మ్యాటరా? ఇటు నుంచి అనుకున్నా, అటు నుంచి కూడా ఉందా? ఏంటి కథ? అనంతపూర్లో మొదలై హైదరాబాద్ వరకు వచ్చింది. అనంతపూరా? అవును, మాది అనంతపూర్ అండి. మా బావ పెద్ద ఫ్యాక్షనిస్ట్, పైగా దాదా, పేరు శంకర్. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలని అన్నీ వదిలేసి నా చుట్టూ తిరుగుతున్నాడు. మా అన్నయ్యలిద్దరిని చంపేసి నన్ను తీసుకెళ్ళిపోతుంటే కబడ్డీ పోటీలకు వచ్చిన రాజేష్ మా బావని కొట్టి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఓ పోలీస్ కమిషనర్, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఇప్పుడు మా బావ వస్తాడేమోనని నేను మీ దగ్గరకు వచ్చాను. ఎగ్జాక్ట్లీ, ఆ సినిమా చూసే మా బావ ఇలా చేస్తున్నాడు. మా బావకి నేను దొరకకుండా ఉండాలంటే నాకు మీరు కొన్ని రోజులు సెక్యూరిటీ షెల్టర్ ఇస్తే చాలు. డబ్బెంతైనా ఇస్తాను. నీకు తప్పకుండా సెక్యూరిటీ ఇస్తాం. ఆ అమ్మాయి కళ్ళల్లో ఆ భయం కనిపించడం లేదే. బస్సులో రైట్ ఒక అమ్మాయిని చూసాడని చెప్పానే, ఈ అమ్మాయి. అయితే ఓకే. బస్సులో అంత అమాయకుడిలా కనిపించాడే. రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. బస్సులో అమ్మాయిరా? ఒక్క విషయం అర్థమైంది, పెద్ద పెద్ద రౌడీలు గుండాలు క్యాషువల్గా బస్సుల్లో కూడా తిరుగుతారని. ఏంటి రాస్తున్నావు? ఫస్ట్ టైం మన ఇంట్లో కాలు పెట్టింది కదా, డైరీ రాసుకుంటుందేమో. రై, ఈ అమ్మాయికి 15 రోజులు సెక్యూరిటీ కావాలంటరా. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అడ్వాన్స్ వెనక్కి పంపించాయి. అడ్వాన్స్ తీసుకుంది నేను, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ కాదనుకు. పద వెళ్దాం.